వెల్కమ్ టు ఎంజీటీవీ. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని చింతలపూడి నుండి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని సొంగ రోషన్ కుమార్ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఏలూరు రెవెన్యూ భవన్లో శుక్రవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ తొలి సమావేశం జిల్లా అధ్యక్షులు ఎస్డి జబీబుల్లా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రోషన్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను చింతలపూడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత జిల్లాలో జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు. అభిమానులు చింతలపూడి ప్రజలు మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఏలూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి మరి వారు నన్ను సత్కరించారు. సో వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో నేను ఎప్పుడు కూడా మీడియా ఫ్రెండ్లీ పర్సన్ని. సో మీడియా వాళ్ళతోటి నాకు మంచి కనెక్షన్స్ రిలేషన్షిప్ ఉంది. కోవిడ్ టైంలో కూడా సో మీడియా మిత్రులకి నాకు వచ్చిన సహాయం నేను చింతలపూడిలో కాకుండా ఈరోజు చేశాను. సో జబీర్ అన్న ఇక్కడ కోఆర్డినేట్ చేశాను ఆ విషయంలో. మరి ఎప్పుడు కూడా మీడియా వాళ్ళతోటి నేను ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే న్యూస్ని మరి రైట్ కంటే ఇప్పుడు ఫాస్ట్గా తీసుకెళ్ళి ప్రజలకి అందజేసేది మరి రిపోర్టర్స్. అలాగే వార్త కూడా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నుంచి కవర్ చేసే న్యూస్ని మరి మాకు ఎప్పటికీ టైం టు టైం మరి రియల్ టైం అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. మరి మీరు ఇచ్చే అప్డేట్స్ వల్ల మరి ప్రజలు వార్త ఎక్కడున్నా కూడా క్షణాల్లో సెకండ్స్లో తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో మీడియా వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. మరి అక్రిడేషన్ విషయంలో కూడా రెన్యువల్ విషయంలో కూడా చిన్నచూపు చూసింది. మరి కోవిడ్లో చనిపోయిన రిపోర్టర్స్కి మరి ఇస్తానన్న మనకి కనీసం కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. అలాగే ఇళ్ల స్థలాలు విషయంలో కూడా చాలా అన్యాయం చేస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీడియా ఫ్రెండ్లీ పర్సన్. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మీడియా వారిపై మంచి రెస్పెక్ట్ని వారు ఇస్తూ ఉంటారు. మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మరి చింతలపూడికి నాకు సపోర్ట్ చేసి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా కలిసి మరి నలుగురికి చెప్పి చైతన్యవంతులు చేసి మరి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అవి చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమవుతుంది. మరి ఈ ప్రయాణంలో నేనున్నానంటూ మన పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఈ యుద్ధానికి సిద్ధమంటున్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ విషయంలో నన్ను భాగస్వామ్యం చేసి మరి వారిద్దరికి నాయకత్వంలో నాకు పనిచేయడానికి అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులకి నాకు ధన్యవాదాలు.